నమస్తే. టీవీకే అధినేత విజయ్ తమిళనాట సాధించిన ఫలితాలు చూసిన తరువాత తెలుగునాట దీనికి సంబంధించిన చర్చ చాలా ఎక్కువగా కనపడుతోంది. మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వీటన్నిటిని పక్కన పెడితే తమిళనాడులో జరిగిన ఈ అద్భుతం గురించి, తమిళనాడులో జరిగిన ఈ సంచలనాల గురించి తెలుగునాట చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి విజయ్కి సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా కావచ్చు, ఆయన పార్టీ పెట్టిన సందర్భంగా కావచ్చు, విజయ్ని ఓన్ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల చెన్నైలో ఒక వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి, విజయ్ కలిసి అక్కడ అటెండ్ అవ్వడం, దానికి సంబంధించిన ఫోటోస్ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా చూసాం. విజయ్ చాలా సందర్భాల్లో చెప్పారు, తమ పార్టీ కార్యకర్తల్ని వేరే పార్టీ జెండా మోసేలా నేను చేయను, సింగిల్గా మేము పోటీ చేస్తామంటూ. సింగిల్గా పోటీ చేస్తామనే డైలాగు, ఆ మాట తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మాట, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట మాట్లాడుతుంది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు పార్టీ పెట్టిన పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఆయన ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. సో కాబట్టి మేము సింహం సింగిల్గానే వస్తుంది ఇలాంటి డైలాగ్ నేను మాట్లాడుతూ వచ్చారు. అదే మాట అక్కడ విజయ్ కూడా మాట్లాడుతూ వచ్చారు. విజయ్ని ఓన్ చేసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్. కాబట్టి ఇప్పుడు అక్కడ విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ట్వీట్ చేశారు. ఆయనకి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పారు. సో ఆయన రాజకీయ ప్రయాణంలో ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుతూ ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. నారా లోకేష్ కూడా విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు. సో నిజానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి, ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేశారు. 2-3 రోజుల పాటు అక్కడే ఉండి ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆయన క్యాంపెయిన్ చేసి వచ్చారు. అక్కడ అన్నాడీఎంకేని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్తూ వచ్చారు. అక్కడ డీఎంకేని, విజయ్ పార్టీని ఓడించండి అంటూ చెప్తూ వచ్చారు. వేరే జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్ళినప్పటికీ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాత్రం అక్కడ క్యాంపెయిన్ చేసి వచ్చారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేసి వచ్చిన పార్టీ ప్రస్తుతం అందుతున్న రిజల్ట్స్ని బట్టి చూస్తే 3వ స్థానంలో అక్కడ కనపడుతోంది. సో అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పనిచేశారు, ఆ పార్టీ ఓడిపోయింది అని ఒక పక్క ఇటువంటి ఇంప్రెషన్, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి విజయ్కి ఉన్న సంబంధాలు, జగన్మోహన్ రెడ్డికి విజయ్కి ఉన్న పోలికలను చూసి సో మేము బ్యాకప్ చేసిన పార్టీ అక్కడ గెలిచిందనో, లేకపోతే మా ఐడియాలజీతో ఉన్న పార్టీ అక్కడ గెలిచిందనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ని టీజ్ చేయడం కోసం కూడా దీన్ని వాడుకుంటోంది. పవన్ కళ్యాణ్ కూడా తెలుగునాట విజయ్కి ఏ స్థాయిలో తమిళనాడులో పాపులారిటీ ఉందో, ఏ రకంగా ప్రజల్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందో, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీని తన కోసం కాకుండా చంద్రబాబు నాయుడు కోసం పెట్టారు లాంటి ఒక ఇంప్రెషన్తో పనిచేస్తున్నారంటే వైసీపీ ఆరోపిస్తోంది. పార్టీ పెట్టి పొత్తులతో పోయి సీఎం పీఠాన్ని కూడా త్యాగం చేసి ఇంకో 15 ఏళ్ళు కూడా మేము మీతో పాటే ఉంటామంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేజ్ చేస్తోంది. విజయ్ 2 ప్రధాన పార్టీలకు సంబంధించిన కూటమి, ఇండి కూటమి, ఎన్డీఏ కూటమి, 2 కూటమిలు అక్కడ పోలరైజ్ అవుతున్న సందర్భంగా ఇద్దరిని ఎదిరించి ఒంటరిగా అక్కడ పోటీ చేసి గెలిచాడు. సో ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 12 కాలంలో మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. రెండో ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేస్తే 137 స్థానాల్లో 1 స్థానంలో మాత్రమే గెలిచారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. సో ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నారు, 20 స్థానాలు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో 15 ఏళ్ళు మేము వాళ్ళతోటే ఉంటామంటున్నారు. సో విజయ్తో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో ఆలోచన చేసుకోండి అంటూ చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని టీజ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకు మధ్య గ్యాప్ పెంచడం కోసం, పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి ఇండివిజువల్గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఒక పోర్ట్రేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు కూడా చేస్తూ వస్తుంది. కానీ ఈ ఫలితాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం సీరియస్గా చర్చ చేస్తున్నారు. పవన్ తప్పు చేశాడా? పవన్ నిలబడి ఉండాల్సిందా? పవన్ అలాగే ఉంటే ఈరోజు అవకాశాలు వచ్చాయా? ఆ రెండు పార్టీలు కాకుండా 3వ పార్టీకి అవకాశం ఉంది. స్పేస్ అక్కడ ఉండడం కాదు, స్పేస్ మనమే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అటువంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు అలాంటి చర్చ కూడా ఉంది. సో విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2 ఏళ్ల కాలంలోనే నేను ఒక సీరియస్ పొలిటీషియన్ని, నేను సీరియస్గా రాజకీయాలు చేస్తాను, ఇక సినిమాల జోలికి మళ్ళీ వెళ్ళను, నేను వచ్చాను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి వెనుదిరిగే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ గురించి గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. డిఎంకే పైన పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు. కరూర్ తొక్కిసలాట్లో 40 మంది చనిపోయిన అంశానికి సంబంధించి సిబిఐ విచారణ చేసి ఢిల్లీకి పిలిపించి విచారణ చేసిన సందర్భంగా కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీకి లొంగే ప్రయత్నం చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఆయన పిలిచి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసింది ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిని ఆయన నిర్బంధంగా తిరస్కరించారు. డిఎంకే పైన విమర్శలు, భారతీయ జనతా పార్టీ పైన సైద్ధాంతిక విమర్శలు చేస్తూ తాను సీరియస్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాను, తమిళనాడు భవిష్యత్తును నేను మారుస్తాను, ఒక భరోసాని చాలా సీరియస్గా ఆయన ఇస్తూ వచ్చారు. కానీ పవన్
కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజు, ఎన్నికలకు వారం 10 రోజుల ముందు పార్టీ పెట్టిన తర్వాత ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, ఈ ఎన్నికల్లో మాత్రం మీరు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అంటూ చెప్తా వచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అడపాదడప మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తర్వాత ఎత్తుకున్నప్పటికీ అడపదడప ప్రజల దగ్గరికి వెళ్ళారు. సింగిల్గా పోటీ చేస్తానని చెప్పారు. స్ట్రాటజీ లేకుండా ముందుకెళ్లారు. ఈ 5 ఏళ్ల కాలంలో 2014 నుంచి 19 కాలంలో పవన్ కళ్యాణ్ కనుక తను సీరియస్ పొలిటీషియన్ని, సీరియస్గా ఇష్యూస్ని టేకప్ చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ని ప్రజలకి ఇచ్చి కనుక ఉండుంటే 19లో బెటర్ రిజల్ట్ ఉండేదేమో. అటువంటి సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలు అనుకునేలా ఆయన చేయలేకపోయారు. నేను సీరియస్ పొలిటీషియన్ని, తమిళనాడు కోసం పాలిటిక్స్ చేస్తున్నానని 2 ఏళ్ల కాలంలోనే విజయ్ అక్కడ ప్రజల్ని ఒప్పించగలిగారు, ప్రజల్ని నమ్మించగలిగారు. కాబట్టి ఈ తరహా రిజల్ట్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు, పవన్ కళ్యాణ్ కంటిన్యూస్గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆయన ఎవరు సీరియస్ పొలిటీషియన్గా ట్రీట్ చేయట్లేదు. లేకపోతే అంతకంటే ఆ స్థాయిలో విజయ్ స్థాయిలో పవన్ కూడా ఇక్కడ పాపులారిటీ ఉన్నప్పటికీ, ప్రజల్లో క్రేజ్ ఉన్నప్పటికీ, అభిమానులు ఉన్నప్పటికీ, సామాజిక వర్గానికి సంబంధించిన అండ ఉన్నప్పటికీ, ఆయన పొలిటికల్గా కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడుతున్న మాటలు, అటువంటి స్టేట్మెంట్స్ ఆయన్ని సీరియస్ పొలిటీషియన్గా ఎవరు చూడకుండా చేశాయి. ఆర్ఎల్స్ ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా ఆయన వచ్చే 15 సంవత్సరాలు నేను వీళ్ళతోటి ఉంటాను అలాంటి ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన సామాజిక వర్గం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి బాగుంటుందని కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే ఆయన మాత్రం 15 ఏళ్ళు నేను వాళ్ళ వెనకే ఉంటానని చెప్తూ వస్తున్నారు. మరోవైపు అసలు ఈ టెన్యూర్లోనే సగం కాలం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుతున్న వాళ్ళ సంఖ్య ఉంది. 60-70 స్థానాలు తీసుకోవాలంటే 20 స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారని ప్రశ్నించిన వాళ్ళ సంఖ్య ఉంది. సో ఇలా రకరకాలుగా ఆయన పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయన గురించి ఎక్కువగా ఆయన అభిమానులు, ఆయనకు ఓటేసిన ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఆయన్ని తనకు తాను చాలా తక్కువగా ఊహించుకుంటున్నారు. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ కుంచుకుపోయిన ఒక రాజకీయ పార్టీగానే, ఒక ఉప ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే చర్చ కూడా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. సేమ్ టైం తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో విజయ్ ఇక్కడికి వచ్చి కలవడం లాంటివి చూసాం. విజయ్ పార్టీ పెడతారనే చర్చ దాదాపు దశాబ్ద కాలంగా ఉంది తమిళనాడులో. సో ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం ఆయన కేసీఆర్ని కలిసిన సందర్భంగా కేసీఆర్ని కలిసి మాట్లాడి పార్టీ పెట్టడానికి సంబంధించి ఆయనతో చర్చించారు లాంటి వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విజయ్ కలిసిన వీడియోస్ని విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ వస్తోంది. సో విజయ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. విజయాన్ని తమ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. కేటీఆర్ అలాగే హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో మొత్తంగా విజయానికి చాలామంది ఫాదర్స్ ఉంటారు, ఫెయిల్యూర్కి ఫాదర్ ఎవరు ఉండరు. అలా తమిళనాట విజయ్ సాధించిన విజయాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు చేస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ దానికి సందర్భంగా జరుగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చుట్టూ విజయానికి సంబంధించిన చర్చ ఎక్కువ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చుట్టూ విజయానికి సంబంధించి జరుగుతున్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే కొద్ది నెలల్లో కీలకమైన మార్పులకు దారి తీయొచ్చు లాంటి ఇండికేషన్స్ కూడా కనపడుతున్నాయి. అటువంటి ఇండికేషన్స్ కూడా చాలామంది ఊహిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.